యాదగిరిగుట్ట క్షేత్ర పురాణం అత్యంత భక్తిప్రదమైనది మరియు విశిష్టమైనది. దీనికి సంబంధించిన గాథను క్లుప్తంగా ఇక్కడ చూడవచ్చు. ఋష్యశృంగిని పుత్రుడు యాద ఋషి. పూర్వం ఋష్యశృంగ మహర్షి శాంతాదేవి దంపతులకు యాద ఋషి అనే కుమారుడు ఉండేవాడు. ఆయన ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తపస్సు చేయడానికి ఒక కొండను ఎంచుకున్నాడు. ఆ కొండపై ఆయన కఠోరమైన తపస్సు చేస్తూ తనకు నరసింహస్వామి దర్శనం ప్రసాదించమని వేడుకున్నాడు. పంచనరసింహ అవతారాలు యాద ఋషి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. భక్తుల కోరిక మేరకు స్వామి ఆ కొండపై 5 రూపాలలో వెలిశాడు. మొదటిది జ్వాలా నరసింహుడు, రెండవది యోగానంద నరసింహుడు, మూడవది గండపేరుండ నరసింహుడు, నాలుగవది ఉగ్ర నరసింహుడు, ఐదవది లక్ష్మీ నరసింహుడు. స్వామి 5 రూపాల్లో దర్శనమిచ్చిన క్షేత్రం కావడంతో దీనిని పంచనరసింహ క్షేత్రం అని పిలుస్తారు. యాద ఋషి కోరిక మేరకు స్వామి ఆ కొండపైన శాశ్వతంగా ఉండి భక్తులను రక్షించడానికి అంగీకరించారు. అందుకే ఆ కొండకు యాద ఋషి పేరు మీదుగా యాదగిరిగుట్ట అని పేరు వచ్చింది. క్షేత్ర విశేషాలు. వైద్య నరసింహుడు. ఇక్కడ స్వామిని వైద్య నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. కఠినమైన అనారోగ్యాలతో బాధపడేవారు స్వామిని దర్శించుకుంటే ఆయన వారి వ్యాధులను నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రస్తుతం ఈ ఆలయాన్ని యాదాద్రిగా పిలుస్తూ ఆగమశాస్త్ర పద్ధతుల ప్రకారం కృష్ణశిలతో అత్యంత వైభవంగా పునర్నిర్మించారు.